హలో, ట్రై స్క్వేర్ ఉపయోగించి మార్కింగ్, ఫైలింగ్, ఫ్లాట్ స్క్వేర్ మరియు చెకింగ్ చేయడం అనే సెషన్కు స్వాగతం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ సెషన్ ముగిసేసరికి మీరు చేయగలిగేవి: తగిన పనిముట్లను గుర్తించడం, డ్రాయింగ్ ప్రకారం వర్క్ పీస్ను మార్క్ చేయడం, వర్క్ పీస్ను అవసరమైన సైజుకు ఫైల్ చేయడం, ట్రై స్క్వేర్ ఉపయోగించి వర్క్ పీస్ను ఫ్లాట్నెస్ మరియు స్క్వేర్నెస్ చెక్ చేయడం. ఇప్పుడు అవసరమైన పనిముట్లను చూద్దాం. ముందు వాటిని లిస్ట్ చేద్దాం. స్టీల్ రూల్, స్క్రైబర్స్, డివైడర్స్, ట్రై స్క్వేర్, జెన్నీ క్యాలిపర్స్, బాల్ పీన్ హ్యామర్, డాట్ పంచ్, బెంచ్ వైస్, ఫైల్స్, హ్యాక్సా ఫ్రేమ్, హ్యాక్సా బ్లేడ్, సర్ఫేస్ టేబుల్, వెర్నియర్ క్యాలిపర్, మార్కింగ్ మీడియా, ప్యారలల్ బ్లాక్స్, యాన్విల్, యూనివర్సల్ గేజ్. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకదాని గురించి తెలుసుకుందాం. ఖచ్చితంగా 0.5 mm మార్క్ చేయడానికి, కొలవడానికి స్టీల్ రూల్ ఉపయోగించాలి. స్క్రైబర్ అనేది లైన్స్ గీయడానికి వాడతారు. డివైడర్ను సర్కిల్స్, ఆర్క్స్ గీయడానికి మరియు దూరాలను ట్రాన్స్ఫరింగ్, స్టెప్పింగ్ ఆఫ్ చేయడానికి ఉపయోగిస్తారు. ట్రై స్క్వేర్ను సర్ఫేస్ యొక్క స్క్వేర్నెస్ అంటే యాంగిల్స్ ఆఫ్ 90 degrees మరియు ఫ్లాట్నెస్ను చెక్ చేయడానికి ఉపయోగిస్తారు. జెన్నీ క్యాలిపర్స్ లేదా ఆడ్ లెగ్ క్యాలిపర్స్ కంపాస్ లాగా పనిచేస్తాయి. ఒక ముగింపు స్థిర ప్రదేశంలో సెట్ చేయబడి ఉంటుంది, మరొకటి రాయడానికి లేదా కొలవడానికి ఉపయోగిస్తారు. క్యాలిపర్స్ అవి స్టీల్ రూల్ నుండి జాబ్కి కొలతలను బదిలీ చేయడానికి ఉపయోగించే పరోక్ష కొలిచే సాధనాలు, అలాగే వైస్ వర్సా. బాల్ పీన్ హ్యామర్ విట్నెస్ మార్క్స్ సృష్టించడానికి డాట్ పంచ్తో పాటు ఉపయోగిస్తారు. పంచ్ను విట్నెస్ మార్క్ను ఇండెంట్ చేయడానికి లేదా సృష్టించడానికి ఉపయోగిస్తారు. బెంచ్ వైస్ అనేది వర్క్ పీస్ని పట్టుకోవడానికి వర్క్ హోల్డింగ్ డివైస్. ఫైల్ను వర్క్ పీస్ నుండి పనికిరాని మెటీరియల్ తీయడానికి ఉపయోగిస్తారు. హ్యాక్సా ఫ్రేమ్ను వివిధ విభాగాల మెటల్స్ను కట్ చేయడానికి బ్లేడ్తో పాటు ఉపయోగిస్తారు. సర్ఫేస్ టేబుల్ అనేది ఫ్లాట్ మరియు ప్లెయిన్ సర్ఫేస్. దీనిని డైమెన్షనల్ మెజర్మెంట్ కోసం హారిజాంటల్ రిఫరెన్స్ స్పేస్గా ఉపయోగిస్తారు. వెర్నియర్ క్యాలిపర్ అనేది లీనియర్ డైమెన్షన్స్ కొలిచేందుకు ఉపయోగించే పరికరంగా నిర్వచించవచ్చు. మెజరింగ్ జాస్ సహాయంతో గుండ్రని వస్తువుల వ్యాసాలను కొలవడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు. మార్కింగ్ మీడియా అనేది మార్క్ చేసిన లైన్ను స్పష్టంగా గుర్తించడానికి మెటల్ ఉపరితలంపై ఉపయోగించే మెటీరియల్. ప్యారలల్ బ్లాక్స్ అనేవి పనిని సమాంతరంగా, సమతుల్యంగా ఉంచడానికి మరియు మ్యాచింగ్ కోసం వర్క్ పీస్లను సెట్ చేయడానికి ఉపయోగించే దీర్ఘచతురస్రాకార మెటల్ బ్లాక్లు. యాన్విల్ అనేది మెటల్ వర్కింగ్ టూల్. ఇది ఒక పెద్ద మెటల్ బ్లాక్ను కలిగి ఉంటుంది. సాధారణంగా నకిలీ లేదా పోత మెటల్ పైన ఉపరితలం చదునుగా కలిగి ఉంటుంది. దానిపై మరొక వస్తువుతో కొట్టడం లేదా పనిచేయడం జరుగుతుంది. యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ అనేది స్టీల్తో తయారు చేయబడిన ఒక డైమెన్షన్లెస్ మెజరింగ్ టూల్. సాధారణంగా ఒక లైన్ను గీయడం లేదా చెక్కడం ద్వారా వర్క్ పీస్కి మెజర్మెంట్ను బదిలీ చేయడానికి ఉపయోగించబడుతుంది. ఫ్లాట్ మరియు స్క్వేర్ ఫైలింగ్. ఇప్పుడు మనం
±0.5 mm లోపు ఉన్న సైజుల ఫ్లాట్ మరియు స్క్వేర్ ఫిల్లింగ్ చేసే విధానాన్ని తెలుసుకుందాం. ఫ్లాట్ మరియు స్క్వేర్ విధానంలో 3 ప్రధాన దశలున్నాయి. అవి స్టెప్ 1 వర్క్ పీస్ను ప్రిపేర్ చేయడం, స్టెప్ 2 ఫైలింగ్, స్టెప్ 3 చెకింగ్ మరియు ఎవాల్యుయేటింగ్. ఇప్పుడు వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటి స్టెప్ వర్క్ పీస్ను ప్రిపేర్ చేయడం. ఈ దశలో స్టీల్ రూల్ ఉపయోగించి రా మెటీరియల్ సైజును చెక్ చేయాలి. అందుబాటులో ఉన్న రా మెటీరియల్ అవసరానికంటే 3 mm పెద్దదిగా ఉంటే అదనపు మెటీరియల్ని హ్యాక్సా చేయాలి. తర్వాత స్టెప్ బాస్టర్డ్ ఫైల్ను ఉపయోగించి ఇనిషియల్ ఫైలింగ్ విధానం. అన్ని వైపులా పరస్పరం లంబంగా ఫైల్ చేయాలి. మార్కింగ్ మీడియా అప్లై చేయాలి. డ్రాయింగ్ ప్రకారం తగిన పనిముట్లను ఉపయోగించి అవసరమైన కొలతలు గుర్తించాలి. ముందుగా సర్ఫేస్ ప్లేట్ను శుభ్రం చేయాలి. స్టీల్ రూలర్ని ఉపయోగించి జెన్నీ క్యాలిపర్ను 70 mmకి సెట్ చేయాలి. ఫ్లాట్ వర్క్ పీస్ను సర్ఫేస్ ప్లేట్పై సరిగ్గా ఉంచి జెన్నీ క్యాలిపర్స్ ఉపయోగించి విట్నెస్ లైన్స్ 70 mm × 70 mmగా గుర్తించాలి. ఇప్పుడు మార్క్ చేసిన వర్క్ పీస్ను యాన్విల్పై ఉంచి డాట్ పంచ్ మరియు హ్యామర్ సహాయంతో మార్క్ చేసిన లైన్ల మీద విట్నెస్ మార్క్స్ చేయాలి. ఇప్పుడు ట్రై స్క్వేర్ సహాయంతో లెవెల్ని చూసుకుంటూ మార్క్ చేసిన వర్క్ పీస్ని బెంచ్ వైస్లో సరిగ్గా పట్టుకోవాలి. డెడ్ స్మూత్ లేదా స్మూత్ ఫైల్ని ఉపయోగించి ఫైల్ చేసి విట్నెస్ మార్క్ చేసిన లైన్ ప్రకారం ఒకవైపు అదనపు మెటీరియల్ని తీసివేయాలి. ±0.5 mm సైజు నిర్వహించడం ద్వారా 70 mm × 70 mm × 18 mm వర్క్ పీస్పై అవసరమైన స్క్వేర్నెస్ తీసుకురావడానికి అవతలి వైపు కూడా ఇలాగే మళ్ళీ చేయాలి. ఇప్పుడు మనం చెకింగ్ మరియు ఎవాల్యుయేటింగ్ స్టేజ్కి వెళ్దాం. వెర్నియర్ కాలిపర్స్తో సైజ్ చెక్ చేయాలి. ట్రై స్క్వేర్ ఉపయోగించి స్క్వేర్నెస్ మరియు ఫ్లాట్నెస్ చెక్ చేయాలి. శుభ్రం చేసి నూనెను పూసి ఎవాల్యుయేషన్ కోసం జాగ్రత్త చేయాలి. నేర్చుకున్న విషయాలు గుర్తు చేసుకుందాం. తగిన పనిముట్లను గుర్తించడం, డ్రాయింగ్ ప్రకారం వర్క్ పీస్ను మార్క్ చేయడం, వర్క్ పీస్ను అవసరమైన సైజుకు ఫైల్ చేయడం, ట్రై స్క్వేర్ ఉపయోగించి వర్క్ పీస్ను ఫ్లాట్నెస్ మరియు స్క్వేర్నెస్ చెక్ చేయడం. సో ఇదంతా ట్రై స్క్వేర్ ఉపయోగించి మార్కింగ్, ఫైలింగ్, ఫ్లాట్ స్క్వేర్ మరియు చెకింగ్ గురించే. మీరు అన్ని విషయాలను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.